అంతే. వాస్తవంగా మననే అప్పు దగ్గర బయటపడిపోయిందా? అప్పు ఎంత అనేది 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లని ఉపన్యాసాలు ఇచ్చి చివరికి ఏం తేల్చారు? డైరెక్ట్ అప్పు 4,5 లక్షల కోట్లు ఏమో ఉంది, టోటల్ గా 5 లక్షల కోట్లు వేసుకోండి. మిగతా ఏది కార్పొరేషన్ లోన్లు ప్రభుత్వ లోన్స్ కిందకి రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ సప్లైస్ తీసుకున్నారు, సివిల్ సప్లైస్ నుండినే చెల్లిస్తారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచినే చెల్లిస్తారు. ఆర్టీసీ నుండి తీసుకున్నారు, ఆర్టీసీ నుండినే చెల్లిస్తారు. ఎందుకని? అవి ప్రభుత్వానికి వాడుకున్న త్రూ వాటి ద్వారానే చెల్లిస్తారు. అవి కూడా లెక్కేసుకోవచ్చు లోన్స్ కింద. అవి చంద్రబాబు టైంలోనూ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి టైంలోనూ ఉన్నాయి. అవి మొత్తం కలిపినా 7.5 లక్షల కోట్లు లేవు. జగన్ చెప్పింది 7.5, వీళ్ళు చెప్పింది పోనీ అధికారికంగా చెప్పింది 9.5. స్టార్టింగ్ లోనే యనమల రామకృష్ణ 8 లక్షలు అన్నారు మొదట్లోనే. అదే చెప్పేది. ఫైనల్ గా ఏం జరిగింది? 14 లక్షల కోట్లని నాటకం ఆడాం, అది అబద్ధం అని తేలింది. అసలు లెక్క ఎంత అంటే 9.5. దాంట్లో ఏం లెక్కేశారు? బిల్లులు పెండింగ్ కూడా లెక్కేశారు. ఆ లెక్కనే చంద్రబాబు గారు దిగిపోయేటప్పుడు ఒక అమరావతికే 43,000 కోట్ల బిల్లులు పెండింగ్ ఉంది, బయట 1,00,000 కోట్ల పెండింగ్ ఉంది. ఒకసారి గుర్తెచ్చుకుంటే మనం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కోర్టులో కేసులు ఎందుకు నడిచినాయి? జగన్ మా బిల్లులు ఇవ్వలేదని. ఏ బిల్లులు అయ్యి జగన్ ఇవ్వాల్సినయా? కాదే చంద్రబాబు ఇవ్వాల్సినయే. మరంటే అవన్నీ చూపించారు ఆ రోజున వాళ్ళ అప్పుల్లో. చంద్రబాబు గారు ఏం చేస్తారంటే ఆయన